ఒక చిన్న ఊర్లో పాతకోటకు దగ్గరగా బూచి భూతం అనే చిన్న చిలిపి దెయ్యం ఉండేది. బూచి ఎవరికీ హాని చేయదు, కానీ ఆ ఊరి పిల్లలను ఆటపట్టించడం, తన కష్టాల్లో తానేం చిక్కుకోవడం దాని దైన సంస్కృతి. పురాణం కలిగిన కోట. అది చాలా ఏళ్ల క్రితం దెయ్యాలతో నిండిన కోట అని గ్రామస్తులు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అక్కడ ఒక్కటే బూచి ఉంది. ఆ భూతం ఒకరోజు తన కోట ఎదురుగా ఉన్న చెట్టుకు యాలాడి పడుకుంటూ ఉంది. ఇంతలో టైం 12 గంటలుగా వస్తుంది. ఆ టైంలో ఆకాశం నుండి 2 తలలు దయ్యం దిగింది. ఆ పడుకున్న భూతాన్ని చూసి ఆ భూతంతో ఇలా అంటుంది. ఏ దెయ్యమా పడుకున్నది చాలు లెగు, నీతో చాలా పని ఉంది. పడుకున్నావా ఏంటి? పడుకున్నావ్ ఏంటే? లెగో, నీతో చాలా పని ఉంది. నాకు నీ ఊరిలో ఉన్న 10 మంది పిల్లలు కావాలి. ఎవరే నువ్వు? ఇంత అర్ధరాత్రి కాట నన్ను లేపుతున్నావు. అసలే పిల్లలతో ఆడుకునే నిద్ర కూడా ఉండట్లేదు. ఇవాళ అయినా పడుకుందామంటే నస దొబ్బుతున్నావు. ఏంటి చెప్పు, ఏంటి నీ బాధ ఏంటి? ఏం కావాలి నీకు? నీ దగ్గర ఆడుకునే పిల్లలు ఒక 10 మంది నాకు కావాలి. నేను మహిషాసురుడికి పూజ చేస్తున్నాను. నేను మహిషాసురుడికి ఆ 10 మంది పిల్లలను బలి ఇవ్వాలి. అలా ఇస్తే నాకు ఈ ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుంది. నాకు నువ్వు ఈ సాయం చేస్తే నీకు ఏం కావలిస్తే అది నేను ఇస్తాను. నాకు పిల్లలను తేవడం నీవల్లే అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే దెయ్యమా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఆడుకునే చిన్న పిల్లలను నీకు బలి ఇవ్వాలి. అది నేను పట్టుకువచ్చి నీ ముఖం చూసినప్పుడే అనిపించింది, ఇంత విచిత్రంగా ఉన్నావేంటి అని అనుకున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి పో, లేదంటే నా సత్తా ఏంటో నీకు చూపించవలసి వస్తది. నువ్వు నాకు సాయం చేయకపోయినా నేను పిల్లల్ని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. నీ దగ్గర పిల్లలు ఉంటున్నారు కదా, తీసుకెళ్లటం చాలా సులువుగా ఉంటుందని నీ దగ్గరికి వచ్చాను. వచ్చే అమావాస్కెల్లా నీ దగ్గర ఉండే పిల్లలను తీసుకెళ్తాను. నువ్వు ఎలా కాపాడతావో నేను చూస్తాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా అని అంత తేలిగ్గా నన్ను తీసుకోకు. ఎల్లెల్లవే, నా మిత్రులందరికీ ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నీలాంటి దెయ్యాలు ఎన్ని వచ్చినా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నాకు దైవం కూడా సాయం చేస్తుంది. ఇదిగో పిల్లలు, చూడండి. ఈ రోజు నుంచి మీరేం చేసినా సరే నాకు చెప్పి చేయాలి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చెప్పేవాళ్ళండి. అలాగే మీకు ఎవరైనా అనుమానంగా కనిపిస్తే నాకు చెప్పండి, సరేనా మిత్రులారా? మీ స్నేహితులను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలన్నది నీకు తర్వాత చెప్తాను. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. చెల్లి, నన్ను ఆ భూతం అవమానించింది. నేను సాయం కోరి వెళ్తే సాయం చేయనని చెప్పేసింది. నన్ను చాలా మాటలు కూడా అన్నది. చెల్లి, మనం ఎలాగైనా అమావాస్య వచ్చేలోగా మనం ఆ పిల్లలను తీసుకువచ్చి మహిషాసురుడికి బలి ఇవ్వాలి. కాకపోతే చెల్లి, ఆ పిల్లల్ని ఎలా తీసుకురావాలి? సాయం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? మనం అయితే ఆ పిల్లలని తీసుకుని రాలేము. అక్క, నువ్వు కోరుకున్నట్టే వచ్చే అమావాస్యలోపు మనకు పిల్లలను తీసుకువచ్చే బాధ్యత నాది. దీనికి నా స్నేహితుడు సాయం చేస్తాడు. కాకపోతే నా స్నేహితుడికి ఆకలి ఎక్కువ. నా స్నేహితుడా ఆకలి తీర్చలేందే ఏ పని చేయడు. దీనికోసం మనకు ఒక మేక కావాలి. ఆ మేకను నా స్నేహితుడికి ఇచ్చేస్తే వాడు ఏం చెప్పినా చేస్తాడు. సరే, అయితే నువ్వు కోరుకున్నట్టే ఒక మేకని తీస్తాను. ఓ మహిషాసుర, నాకు మేకను ప్రసాదించు. మేము చేసే ఈ పనిలో నాకు జయం కలిగించు. ఓం శ్రీ మహిషాసుర సమర్పయామి సమర్పయామి సమర్పయ. ఓం క్లీం మహిషాసుర సమర్పయామి. ఇదిగో నీకు కావలసిన మేక. నీ స్నేహితుడికి ఈ మేకనివ్వు. ఇంకెందుకు ఆలస్యం? నీ స్నేహితుని పిలువు. వచ్చే తనకు కావలసినది తీసుకుని మనకి కావాల్సిన పని చేయమను. ఓం బ్రీం రక్త పిశాచి ఆవాహయాన్ని. ఓం భాయ్ రక్త పిశాచి ఆవాహయాన్ని ఆవాహయామి. ఆకలి ఆకలి ఆకలి, రక్తం రక్తం రక్తం. ఎవరు నన్ను పిలిచింది? ముందుగా నాకు ఆకలి తీర్చండి. ఆకలి, నాకు చాలా ఆకలిగా ఉంది. రక్తంతో నా ఆకలి తీర్చండి. ఆకలి. నీ ఆకలి మేము తీరుస్తాం, కాని మాకు ఒక సహాయం చేయాలి మిత్రమా. మేము చేసే పూజకు 10 మంది పిల్లలను తీసుకురావాలి. దానికి నువ్వు సహాయం చేయాలి.
అలాగా ఆ రక్తపిశాచికి ఒక మేకనిచ్చి వాళ్లకు కావాల్సిన పిల్లలను తీసుకురమ్మని చెప్పి పంపారు. అరె తమ్ముడు, మనం ఇవాళ అడవిలోకి వెళ్ళి ఆడుకుందాం రా. నేను మన స్నేహితులు కూడా ఎవరూ రాలేదు. చాలా బోర్ కొడుతుంది. నడుమను అక్కడికి వెళ్ళి ఆడుకుందాం. వాళ్ళకి తెలియదు. అడవిలోకి వెళ్తే అక్కడ దెయ్యాలు తీసుకుపోతాయని. ఆ టైంలో వాళ్లతో ఆడుకునే భూతం కూడా లేదు. అలా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు. వాళ్లకి ఈ దెయ్యం గురించి తెలియదు. వాళ్ళు ఆ కొండల్లో చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటూ ఉండగా కొంతసేపటికి ఆకాశం నుంచి మెరుపులు మెరుస్తున్నాయి. ఆకాశం బేకరీలుతుంది. ఆకాశంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతలో ఆకాశంలో నుండి ఆ దెయ్యాలు పంపిన భూతం ప్రత్యక్షమైంది. అది ఆ పిల్లలని చూస్తూ ఆకలి ఆకలి అంటూ ఉంది. అరె తమ్ముడు, ఇక్కడ చాలా భయంగా ఉందిరా. ఇక్కడ ఏదో జరుగుతుంది. నాకు చాలా భయమేస్తుంది. మనం ఎక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. నీకో విషయానికి గుర్తు ఉందా? భూతం మనకు ఒక విషయానికి చెప్పింది. మీరు ఎక్కడికి వెళ్ళకండి. వెళితే నాకు చెప్పు వెళ్ళమని చెప్పింది. మనం వినకుండా వచ్చేసాం. సరేనడు, గమ్మున వెళ్ళిపోదాం. అలా అక్కడి నుంచి అక్క తమ్ముళ్ళు పరుగు పరుగున నడుచుకుంటూ తన గ్రామం వైపు వెళ్తున్నారు. వాళ్ళిద్దరికీ చాలా ఆవేశం వచ్చింది. ఇంకా ఎక్కడికి నడవలేకపోయారు. అక్కడే ఒక చోట ఉందామని అనుకున్నారు. ఇంతలో ఆకాశం నుంచి ఆకలి ఆకలి అనే ఆ దెయ్యం అరుపులు విన్నారు. చాలా కంగారుగా తలకోదుక్కుకి పారిపోయారు. తన తమ్ముడు అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి దారి తప్పి కొండల ప్రాంతంలో ఒక చెట్టు కింద దాక్కున్నాడు. ఇంతలో అక్కడికే ఆ దెయ్యం వచ్చింది. అదేగా పిల్లవాడిని చూసి తన మంత్రాలతో ఆ పిల్లవాడిని కట్టేసింది. ఆకాశమార్గము గుండా పిల్లవాడిని ఆ దెయ్యాలు వద్దకు తీసుకెళ్లిపోయింది. ఆ పిల్లవాడు అక్క పరుగు పరుగున తన గ్రామం చేరుకుంది. తనకు జాగ్రత్త చెప్పిన భూతాన్ని వెతుక్కుంటూ ప్రతి చోటకు తిరుగుతూ వెళ్ళింది. చివరకు ఒకచోట భూతం కనిపించింది. దానితో జరిగిందంతా చెప్పింది. నీ మాట వినకుండా నా తమ్ముడు నేను కలిసి అడవికి ఆడుకోవడానికి వెళ్ళాము. అక్కడ ఒక తల ఉండే దయ్యం వచ్చింది. దాని నుండి మా తమ్ముడు నేను తప్పించుకుని పారిపోయాము. కానీ మా తమ్ముడు మాత్రం కనిపించట్లేదు. ఏమయ్యాడో అర్థం కావట్లేదు మిత్రమా. అయినా మీరు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లారో మీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా చెప్పు వెళ్ళమని. నీకో విషయానికి చెప్పడం మర్చిపోయాను. నేను ఒంటరిగా పడుకున్నప్పుడు ఒక దయ్యం వచ్చిందని కలిసింది. దానికి 10 మంది పిల్లల్ని అప్పు చెప్పమని అడిగింది. దానికి నేను ఒప్పుకోలేదు. దానికి అది నువ్వు ఎలా కాపాడుతావో చూస్తానని చెప్పింది. మీకెందుకులే చెప్పడం, చిన్నపిల్లలని చెప్పలేదు. సర్లే, అయినదేదో అయింది. ఏం చేయాలో నేను చూసుకుంటాను. నా మిత్రుని సహాయంతో ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాను. నువ్వేమీ బాధపడకు. మీ తమ్ముని నేను వెతికి తీసుకువస్తాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. మిగతాదంతా నేను చూసుకుంటాను. స్వామి, మిమ్మల్ని చాలా చోట్ల వెతికాను స్వామి. మీరే ఆ పిల్లల్ని కాపాడాలి. నా దగ్గర ఉండే పిల్లలను ఒక దయ్యం ఎత్తుకెళ్లిపోయింది. అది నన్ను ముందులో సహాయం కోరింది. నేను చేయను అన్నానని వేరొక దయ్యంతో ఆ పని చేయించింది. దానిని ఏదో రకంగా అడ్డుకోవాలి. మీరు ఆ పిల్లల్ని మీరే కాపాడాలి. నేను కాపాడడానికి నాకు పెట్టిన శాపం ఇంకా పోలేదు. మీరే కాపాడాల స్వామి. నాయనా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అదే నుంచి కాపాడాలంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ప్రార్థించాలి. ఆ దయ్యాలు అన్ని తంత్ర విద్యలో నేర్చుకుని చివర దశలో ఉన్నాయి. నాయనా, ఆ దెయ్యాల సంహరించాలంటే ఆ విష్ణుమూర్తి చేతిలో చక్రం వల్లే అవుతుంది. ఆయనను ప్రార్థించు, తప్పకుండా జయం కలుగుతుంది. తథాస్తు. ఋషి చెప్పినట్టే అడవిలో ఒక కొండమీద కూర్చొని విష్ణుమూర్తి జపం చేస్తున్నాడు. 2 రోజులు సమయం గడిచింది. ఒకరోజు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. విష్ణుమూర్తికి జరిగిందంతా చెప్పాడు. వెంటనే విష్ణుమూర్తి తన చేతిలో ఉన్న చక్రాన్ని విసిరాడు. ఆ చక్రం దయ్యం వైపుకు దూసుకుని వెళ్తుంది. అడవిలో ఒకచోట ఆ బాలుడిని బలివ్వడానికి నా దెయ్యాలు రెడీగా ఉన్నాయి. ఎంతలో విష్ణుమూర్తి విసిరిన చక్రం వాళ్ల వైపుకు దూసుకు వచ్చింది. ఆ చక్రం మీద పడగానే ఆ దయ్యాలు అన్ని భస్మం అయిపోయాయి. వెంటనే ఆ పిల్లవాడు గాలిలో లెగిశాడు. అలా తెలుపుకుంటూ భూతం వైపుగా ఎగురుకుంటూ వచ్చి మోతం ఎదురుగా దిగాడు. ఆ భూతం చాలా సంతోషించింది. వెంటనే బాలుడిని తీసుకుని తన గ్రామం బయలుదేరి వెళ్ళిపోయారు.